రన్నింగ్ అనేది ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగే అత్యంత సులభమైన వ్యాయామం. దీనికోసం ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. ప్రతిరోజు నడవటం లేదా రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కారణంగానే కొందరు ఉదయం ఇంకా సాయంత్రం వేళల్లో పార్క్, రోడ్ల మీద రన్నింగ్ చేస్తుండగా మరికొందరు ఇంట్లో లేదా జిమ్లో ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేస్తుంటారు. అయితే ఇలా ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేయడం మంచిదా లేక ఆరుబయట పరిగెత్తడం ప్రయోజకరమా అనే సందేహం చాలా మందిలో ఉంది. ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేసినప్పటికంటే ఆరుబయట రన్నింగ్ చేసినప్పుడు కాళ్లు నేలకు బలంగా తగలడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతం అవడంతో పాటు అధిక మొత్తంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేసినప్పుడు కూడా ఎముకలు, కండరాలపై ప్రభావం పడుతుంది, కానీ ఆరుబయట రన్నింగ్ తో పోలిస్తే అది చాలా తక్కువ. అలాగే అవుట్డోర్ రన్నింగ్ వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశంతో పాటు శరీరంపై సూర్యరశ్మి పడుతుంది. ఫలితంగా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇంకా పచ్చని ప్రకృతిలో గడపడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, కోపం వంటివి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ట్రెడ్మిల్ పై పరిగెత్తడం వల్ల కూడా లాభాలు లేకపోలేదు. చలికాలం, వర్షాకాలంలో ఆరుబయట రన్నింగ్ చేయడం వీలు కాదు, కానీ ట్రెడ్మిల్ ద్వారా ఎలాంటి వాతావరణంలో అయినా రన్నింగ్ చేయొచ్చు. అలాగే ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేస్తూ కూడా డ్రింక్స్ తాగడం, ల్యాప్టాప్ వర్క్ వంటివి చేయడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా కార్డియోవాస్కులార్ ప్రయోజనాల కోసం రన్నింగ్ చేస్తున్న వారు ట్రెడ్మిల్ పై రన్ చేయడం మంచిది. కానీ ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేయడం వల్ల బోరింగ్ ఫీల్ కలుగుతుంది. ఇక రేస్ లేదా మ్యారథాన్ వంటి వాటి కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఆరుబయట రన్నింగ్ చేయడమే ఎంతో శ్రేయస్కరం. ఓ క్రీడాకారుడికి అవసరమైన శారీరక దారుఢ్యం పొందాలంటే ఆరుబయట పరుగులు తీయడమే ఉత్తమం. కాబట్టి రన్నింగ్ చేస్తున్న వారి తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేయాలో లేక ఆరుబయట పరిగెత్తాలో నిర్ణయించుకోవాలి.